ఒకప్పుడు కోవిడ్ లాక్‌డౌన్‌కి ముందు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా సింపుల్‌గా ఉండేది. కానీ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. అసలు కంపెనీస్ ఎవరిని కేర్ చేయట్లేదు. ఎందుకు ఇంత స్ట్రిక్ట్ అయిపోయింది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్? ఈ వీడియోలో చెప్తా. ఏదైనా మనకి కంపెనీస్‌లో జాబ్ ఆఫర్ వస్తే ఆ జాబ్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. ఎప్పుడైతే నువ్వు బీజీవీని క్లియర్ చేస్తావో అప్పుడే మనకి జాబ్ కన్ఫర్మ్ అయినట్టు. అసలు కంపెనీస్ బీజీవీ ఎలా చేస్తాయి? అసలు బీజీవీ అంటే ఏంటి? ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి బీజీబీ ఎలా ఉంటుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఎలాంటి సిచ్యువేషన్ లో మన జాబ్ రిస్క్ లో ఉంటుంది. ఇంకా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కేసెస్, రౌడీ షీటర్స్ కేసెస్ ఉన్నా సరే మీ జాబ్ రిస్క్ లో ఉన్నట్టే. అసలు బీజీబీ ఎప్పుడు చేస్తారు? కంపెనీలో జాయిన్ అయ్యాక చేస్తారు, కంపెనీలో జాయిన్ అవ్వకముందు చేస్తారా? అన్ని చెప్తా. వాచ్ 2 వీక్స్ బ్యాక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పైన 2 వీడియోస్ చేశా. ఆ 2 వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఆ వీడియోస్ చూడండి. ఆ వీడియో చూసాక చాలా మంది మెయిల్ చేశారు, కమెంట్ చేశారు, అన్నా బీజీ పైన ఒక వీడియో చేయన్నా అని. రీసెంట్ గా నా ఛానల్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేశా, ఏ టాపిక్ పైన వీడియో చేయాలని. చాలా మంది బీజీబీ ప్రాసెస్ పైన వీడియో చేయమని ఓటింగ్ చేశారు. నేను ఆ మెయిల్స్ అన్ని చూస్తుంటే చాలా మందికి ఐడియా లేదు. ఇలాంటి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ప్రతి వీక్ షేర్ చేస్తా. లాస్ట్ లో ఒక పర్సనల్ టిప్ కూడా చెప్తా. ఇంకా చాలా మందికి తెలియని ఒక డార్క్ సీక్రెట్ ఈ వీడియో ఎండ్లో చెప్తా. ప్రతి డౌట్ మన ఛానల్లో క్లియర్ చేస్తా. ఒక 2 సెకండ్స్ టైం తీసుకొని ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్ స్టూడెంట్స్, జాబ్ సీకర్స్, ఫ్రెషర్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ రిలేటెడ్ థింగ్స్, ఇంకా కంపెనీస్ లో కల్చర్ ఎలా ఉంటుంది ప్రతిదీ షేర్ చేస్తాం. బీజీవీ ఎలా అంటే మనం న్యూ కంపెనీలో జాయిన్ అయ్యాక, జాయిన్ అయ్యే ముందు ప్రతి కంపెనీ ఎంప్లాయీస్ ని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాయి. ఈ క్యాండిడేట్ జెన్యూనా కాదా అని. జనరల్ గా చెప్పాలంటే ఒక మ్యారేజ్ చేయాలన్న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జెన్యూన్ అనిపిస్తేనే మ్యారేజ్ చేస్తారు. సేమ్ ఇక్కడ అంతే. అప్పుడే కంపెనీస్ లో క్వాలిటీ ఎంప్లాయీస్ ఉంటారు. కంపెనీస్ కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోదు. క్వాలిటీ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది. అసలు బీజీవీ ఎందుకు ఇంత స్ట్రిక్ట్ అయిందో చెప్తా. అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీ లైఫ్ లో మీరు ఎప్పటికీ డ్యూల్ ఎంప్లాయ్మెంట్ చేయొద్దండి. డ్యూల్ ఎంప్లాయ్మెంట్ అంటే సేమ్ టైమ్ లో 2 కంపెనీస్ లో వర్క్ చేయడం. అది ఎలాంటిదంటే మీ ఐటీ కెరియర్ ను ఒక సెల్ఫ్ సూసైడ్ లాంటిది. ఆ తప్పు అస్సలు చేయొద్దు. మీ పాన్ కార్డ్, ఆధార్, పిఎఫ్, యుఏఎన్ అన్ని లింక్ అయిపోతాయి. ఆ 2 కంపెనీస్ వి పాన్ కార్డ్ కి లింక్ అయిందంటే దాన్ని చేంజ్ చేయాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. అంత ఈజీగా ఉండదు. ప్రపంచంలో నువ్వు ఏ కంపెనీకి వెళ్ళినా సరే ఒక పాన్ కార్డ్ తో దొరికిపోతావు. కంపెనీ వాడు పాన్ కార్డ్ ని ఒక వెపన్ లాగా యూజ్ చేస్తాడు. డైరెక్ట్ గా చెప్పాలంటే ఒక ఫ్రాడ్ కింద కన్సిడర్ చేస్తాడు డ్యూల్ ఎంప్లాయ్మెంట్ ని. ఇవన్నీ చాలా మందికి తెలియదు. మనం ఏం చేస్తాం, ఎవరినో చూసి ఇన్స్పైర్ అవుతాం. ఈ డేంజర్ జోన్ లో పడతారు. డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ని ప్రొఫెషనల్ వర్డ్స్ లో చెప్పాలంటే మూన్ లైట్ అంటారు. మూన్ లైట్ అంటే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కాన్సెప్టే. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, చాలా డేంజర్ అది. మూన్ లైట్ పైన సపరేట్ వీడియో చేస్తాం. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీకు నెక్స్ట్ వీడియోస్ రీచ్ అవుతాయి. నాకు మెయిల్స్ వస్తుంటాయి, ఎలా సఫర్ అవుతున్నారంటే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ తో. ఒక పర్సన్ అయితే జస్ట్ 3 మంత్స్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉందంతే, బీజీ ఫెయిల్ అయింది. జస్ట్ 3 మంత్స్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నా సరే ఫెయిల్ చేస్తున్నారు బీజీవి. ఆ బాధ ఎలా ఉంటుందంటే న్యూ కంపెనీలో వేరే జాబ్ ఆఫర్ వచ్చినా సరే సాటిస్ఫాక్షన్ లేదు. అంటే జాబ్ ఆఫర్ ఉన్నా సరే జాబ్ లో జాయిన్ అవ్వలేని సిచ్యువేషన్. చూడండి ఎలా ఎఫెక్ట్ పడుతుందో. ఒకప్పుడు డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చాలా మందికి వర్కౌట్ అయింది బికాస్ ఆఫ్ కోవిడ్ లాక్డౌన్. ఏ ఇయర్ లో అంటే 2020, 2021, 2022, ఈ 3 ఇయర్స్ లో చాలా మందికి డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ వర్కౌట్ అయింది. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఆ 3 ఇయర్స్ లో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేశారు. అప్పుడు ఎవరికి అవేర్నెస్ లేదు. అప్పుడు తెలియకుండా చాలా మంది మిస్టేక్ చేశారు. స్లోగా వాటిని కంపెనీస్ ఐడెంటిఫై చేశాయి. ఎలా చేశారంటే కంపెనీస్ లో క్వాలిటీ అవుట్పుట్ మిస్ అవుతుంది. లాక్డౌన్ ముందు ఉన్న క్వాలిటీ అవుట్పుట్ లాక్డౌన్ లో లేదు. ఎలా వస్తాయి? లాక్డౌన్ టైంలో చాలా ఎక్కువ అయిపోయాయి. లైక్ డ్యూయల్ ఎంప్లాయ్మెంట్, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇలా చాలా ఎక్కువ అయిపోయాయి. అప్పుడు ఆఫీస్ వెళ్ళే అవసరం లేదు కదా. లాక్డౌన్ ముందు కూడా ఇలాంటివి ఉండేవి, కానీ అప్పుడు చాలా తక్కువ, రేర్. అప్పుడు చాలా కంపెనీస్ కి ఫస్ట్ అర్థం కాలే ఎందుకు ఇలా క్వాలిటీ అవుట్పుట్ మిస్ అవుతుంది అని. అప్పుడు స్టార్ట్ చేసాయి. ప్రతి కంపెనీలోనూ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ అయ్యాయి. ఏదో మూవీ డైలాగ్ లో ఉంది కదా, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని లేపేయండి అని. సేమ్ ఇక్కడ కూడా అలానే జరిగింది. ఎలా జరిగాయి అంటే ఇంటర్నల్ గా సైలెంట్ గా జరిగిపోయాయి. వాడిని కంపెనీలో నుంచి తీసేసినట్టు పక్క ఎంప్లాయ్ కూడా తెలియకుండా జరిగిపోయాయి. జస్ట్ హెచ్ఆర్ టీం నుంచి ఒక మెయిల్ అంతే. 2023 నుంచి ఎలా చేశాయి అంటే ఆల్రెడీ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా భయపడ్డారు, మా జాబ్స్ ఎక్కడ పోతాయా అని. అప్పుడు అన్ని కంపెనీస్ ఎంప్లాయీస్ ని ఫిల్టర్ చేశారు. కొన్ని కంపెనీస్ అయితే రీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా చేశాయి. అంటే ఆల్రెడీ కంపెనీస్ లో
కొన్ని మంత్స్ నుంచి, కొన్ని ఇయర్స్ నుంచి ఉంటారు కదా! వాళ్ళని కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి తీసి అవతల పడేశారు. అప్పుడు 2023లో చాలా మందికే జాబ్స్ పోయాయి. ఎవ్రి కంపెనీ డూ బీజీవీ. బీజీవీ అన్ని కంపెనీస్ చేస్తాయి. బట్ అన్ని కంపెనీస్ స్ట్రిక్ట్‌గా చేస్తాయా అంటే కొన్ని కంపెనీస్ చేయవు. ఇప్పుడైతే రేర్ ఆ కంపెనీస్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కొన్ని మంత్స్ ఆర్ ఇయర్స్ నుంచి చేస్తుంటే వాళ్ళు ఫేక్ అని తెలిసినా కొన్ని కంపెనీస్ చూసి చూడనట్టు వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇంకా వాళ్ళ పైన ప్రాజెక్ట్ డిపెండెన్సీ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేస్తుంది కంపెనీ. బట్ అన్ని కంపెనీస్ అలా చేయవు. వాళ్ళు వద్దనుకుంటే తీసేస్తారు. ఫ్రెషర్స్ కి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి బీజీవీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రెషర్స్ అంటే వాళ్ళకి ఫస్ట్ జాబ్. సో వాళ్ళకి బీజీవీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రీవియస్ గా ఏ కాలేజ్ చదివారు, ఏ ఇయర్ లో కాలేజ్ కంప్లీట్ చేసుకున్నారు, వాళ్ళ సిజిపిఏ ఎంత, వాళ్ళ 12th స్టాండర్డ్ మార్క్ షీట్ చెక్ చేస్తారు. అంటే ఇంటర్మీడియట్ మార్క్ షీట్ చెక్ చేస్తారు. ఇంకా 10th క్లాస్ మార్క్ షీట్ చెక్ చేస్తారు. వాళ్ళు 10th క్లాస్ ఏ స్కూల్లో కంప్లీట్ చేశారు. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని సేఫ్ గా పెట్టుకోండి. మీ ప్రెసెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ చెక్ చేస్తారు. అఫ్ కోర్స్ పాన్ అండ్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. నేను ఫస్ట్ కంపెనీలో ఉన్నప్పుడు కూడా చెక్ చేశారు. అప్పుడు అన్ని టోటల్ ఆన్లైన్ జరిగిపోయాయి. ఇప్పుడు కూడా మాక్సిమం ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి అన్ని. ఫ్రెషర్స్ కి బీజీవీ పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. అసలైన ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కే వస్తాయి. 90% బీజీవీ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి ఉంటాయి. ఫ్రెషర్స్ కి పెద్ద ప్రాబ్లం లేదు. వాళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా. సో వాళ్ళు సేఫ్. మెయిన్ గా రిస్క్ లో పడింది ఓన్లీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఫ్రెషర్స్ సేఫ్. అప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కంటెంట్ వాల్యూ అనిపిస్తే లైక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వీడియో చూసినంత సేపు బాగానే ఉంటుంది, కానీ తర్వాత మర్చిపోతాం. సో లైక్ చేసి పెట్టుకుంటే మీరు అకౌంట్ లోకి వెళ్ళినప్పుడు జస్ట్ లైక్ వీడియోస్ లోకి వెళ్తే మీకు అప్పుడు ఫ్యూచర్ రెఫరెన్స్ యూజ్ అవుతుంది. అప్పుడు మీరు ఏవేవో వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అకౌంట్ లోకి వెళ్ళి లైక్ వీడియోస్ కి వెళ్తే చాలా అన్ని సీరియల్ వైజ్ ఉంటాయి అక్కడ. బీజీవీ ప్రాసెస్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కి మెయిన్ గా ఏమేమి చెక్ చేస్తారంటే ఫస్ట్ చూసేది ఏ కంపెనీలో ప్రీవియస్ గా వర్క్ చేస్తావు, ఏ ఇయర్ లో వర్క్ చేస్తావు, మీ టెన్యూర్ ఏంటి, పిఎఫ్ యుఏఎన్ హిస్టరీ ఏంటి. కంపెనీస్ నిన్ను హైర్ చేసుకునేటప్పుడు వాళ్ళకి అన్ని రైట్స్ నీ పైన ఉంటాయి. నీ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తారు. పిఎఫ్ యుఏఎన్ హిస్టరీలోనే తెలిసిపోతుంది అంతా. నీ పాన్ ఆధార్ కి ఇంటర్నల్ గా లింక్ అయింటది. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా 10th క్లాస్ మార్క్ షీట్, కాలేజ్ సర్టిఫికేషన్ చెక్ చేస్తారు. సో కంపెనీస్ కి ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నావు, ఏ ఇయర్ లో కెరీర్ స్టార్ట్ చేస్తావు, ప్రీవియస్ గా ఏ కంపెనీలో వర్క్ చేస్తావు, ఇవన్నీ చెక్ చేస్తారు. సో కంపెనీస్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. కొన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్ రిలీజ్ అవ్వక ముందే బీజీవీ చేస్తారు. ఇంకా కొన్ని కంపెనీస్ ఆఫర్ లెటర్ రిలీజ్ అయ్యాక బీజీవీ చేస్తారు. మీ ప్రెసెంట్ అడ్రస్ వచ్చి కూడా చెక్ చేస్తారు. వెరిఫికేషన్ తీసుకొని వెళ్తారు. ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తున్న కొలీగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఒక మంచి కొలీగ్ నెంబర్ ఇవ్వండి. ఎవరిది పడితే వాళ్ళది ఇవ్వద్దండి. న్యూ కంపెనీస్ వాళ్ళని రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఎక్స్పీరియన్స్ లెటర్ ఇంకా రిలీవింగ్ లెటర్ కూడా వాళ్ళకి షేర్ చేయాల్సి వస్తుంది. డోంట్ ఇన్వాల్వ్ ఎనీ పోలీస్ కేస్. నీ లైఫ్ లో ఎప్పటికీ క్రైమ్ రిలేటెడ్ కేసెస్, ఫ్రాడ్ రిలేటెడ్ కేసెస్, ఇంకా రౌడీ షీటర్ కేసెస్ నీ లైఫ్ లో ఎప్పటికీ ఉండవు. కంపెనీస్ వాటిని ఐడెంటిఫై చేస్తే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఇందులో ఏదున్నా సరే కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. నీ ఆధార్ కార్డ్ లో ఇలాంటి కేసెస్ లింక్ అవుతాయి. అలాంటప్పుడు నీ జాబ్ రిస్క్ లో ఉన్నట్టే. ఇలాంటి కేసు నీ పైన ఉన్నాయంటే ఒక్క సెకండ్ కూడా కంపెనీ లేట్ చేయదు. ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేసేస్తారు. చిన్న చిన్న పోలీస్ కేసెస్ పెద్ద ప్రాబ్లం ఉండదు. లైక్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి కేసు అవ్వడం వల్ల, ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కదా, వాటి వల్ల పోలీస్ కేసు అవుతుంటుంది. సో వాటి వల్ల ప్రాబ్లం ఉండదు. ఓన్లీ క్రైమ్ రిలేటెడ్, ఫ్రాడ్ రిలేటెడ్, ఇంకా రౌడీ షీటర్ కేసెస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ప్రాబ్లం చాలా రిస్క్. ఇలాంటి కేసెస్ ఉంటే జాయిన్ అవ్వని వారి కంపెనీలో. అంతా నీ ఆధార్ డేటాతోనే డిపెండ్ అయి ఉంటుంది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు కంపెనీలో సర్వే అవ్వాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా. ఫస్ట్ బీజీవీ క్లియర్ చేయాలి. అది అంత ఈజీగా ఉండదు. ఇన్ కేసు ప్రీవియస్ కంపెనీలో వేరే టెక్నాలజీ పైన వర్క్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. అది జెన్యూన్ అయితే చాలు. డిఫరెంట్ టెక్నాలజీ పైన వర్క్ చేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం అంతా ఎవరికంటే టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టింటారు చూడు, వాళ్ళకి అసలైన ప్రాబ్లం ఉంటుంది. ఇన్ కేసు నువ్వు బీజీవీ క్లియర్ చేసినా కూడా నెక్స్ట్ కంపెనీలో ఎన్విరాన్మెంట్ లో సర్వే అవ్వడం కూడా అంత ఈజీగా ఉండదు. నేను ఆల్రెడీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పైన 2 వీడియోస్ చేశా. ఆ 2 వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా. ఈ వీడియో కంప్లీట్ అయినాక ఆ వీడియో చూడండి ఒకసారి. ఎందుకు ప్రాబ్లం అంటున్నా అంటే పిఎఫ్ యుఏఎన్ చెక్ చేస్తారు. ఇంకా కంపెనీస్ నీ లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ లేకుంటే కంపెనీస్ వాళ్ళకి ప్రాపర్ రీజన్ చెప్పాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేకుంటే కంపెనీలో ఉంచనివ్వరు. నువ్వు బీజీవీలో ఫెయిల్ అయితే జాబ్ లో ఉంచరు వాళ్ళు. డార్క్ సీక్రెట్ చెప్పే ముందు నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేశా, మై 20+ ఎల్పిఏ డ్రీమ్ జాబ్ స్ట్రగుల్స్ అని. సో ఆ వీడియో ఒకసారి చూడండి, డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశా లింక్స్ కూడా. డార్క్ సీక్రెట్ ఏంటంటే నువ్వు ఒక కంపెనీలో లెస్ శాలరీకి ఒక డిమాండ్ లేని ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నావు అనుకో,
నువ్వు ఒక మంచి స్కిల్ నేర్చుకో. స్కిల్ నేర్చుకొని ఒక కంపెనీ క్రాక్ చేయి ఒక మంచి సాలరీకి. సో నెక్స్ట్ కంపెనీలో న్యూ కంపెనీలో కంపెనీస్ బీసీవీ ఎలా చేస్తాయంటే నువ్వు ప్రీవియస్ గా ఏ కంపెనీలో వర్క్ చేస్తావు, ఆ టెన్యూర్ ఏంటి, ఏ ఇయర్ లో కంప్లీట్ చేసావు, అవి ఒక్కటే చెక్ చేస్తాయి. నువ్వు ఏ టెక్నాలజీ పైన వర్క్ చేసావు అని డీప్ గా ఏం చేయవు. ఓన్లీ రేర్ కంపెనీస్ మాత్రమే అలా చేస్తాయి. సో నీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. నా పర్సనల్ టిప్ ఏంటంటే ఇన్ కేస్ నువ్వు 6 to 7 years కెరియర్ గ్యాప్ ఉందనుకో, 90% ఎంఎన్సి కంపెనీస్ కెరియర్ గ్యాప్ ఉంటే యాక్సెప్ట్ చేయవు. ఇంత కెరియర్ గ్యాప్ ఉంటే యాక్సెప్ట్ చేయవు. సో నువ్వేం చేయాలంటే ఒక స్టార్ట్అప్ లో జాయిన్ అవ్వు. చాలా స్టార్ట్అప్ కంపెనీస్ నీ కెరియర్ గ్యాప్ ని కేర్ చేయవు. సో స్టార్ట్అప్ లో జాయిన్ అయ్యి 2-3 years వర్క్ చేయి. అందులో నువ్వు జస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేయి. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకొని నెక్స్ట్ ఎంఎన్సి కంపెనీ షిఫ్ట్ అవ్వు మంచి సాలరీస్ కి. చాలా ఎంఎన్సి కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో ఈ క్యాండిడేట్ కి కెరియర్ గ్యాప్ ఉన్న లేటెస్ట్ 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని చాలా కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం ఇంపార్టెంట్. బెస్ట్ సొల్యూషన్ ఇది నా వరకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో అడగండి, నేను రెస్పాండ్ అవుతా. ఇన్ కేస్ నేను రెస్పాండ్ అవ్వకపోయినా ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు. మనలో మనమే కొలాబరేట్ అవుతాం. సో మొహమాటాలు ఏమొద్దు, కమెంట్ చేయండి. వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మనలో మనమే కొలాబరేట్ అవుతాం. అమ్మాయిలు కూడా ఎవరైనా చూస్తుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. మై మెయిల్ ఐడి ఈస్ askjvmchannel@gmail.com. కమింగ్ వీడియోస్ లో కోచింగ్ సెంటర్ స్కామ్స్ చెప్తా. ఆ ట్రాప్ లో అస్సలు పడదు కోచింగ్ తీసుకునే వాళ్ళు. కమింగ్ ట్యూస్డే September 30 ఆ వీడియో అప్లోడ్ చేస్తా. డోంట్ మిస్ ఇట్. ఇలాంటి యూస్ఫుల్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.